సార్ మీకు ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని, సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జర్మనీలో అయితేనే వస్తుంది, ఇక్కడ రాదు, ఇక్కడ ఈ 5 ఏళ్ళు రావడం కష్టం అని ఒక విమర్శ చేశారు. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా. సార్ మీకు ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని, సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జర్మనీలో అయితేనే వస్తుంది, ఇక్కడ రాదు, ఇక్కడ ఈ 5 ఏళ్ళు రావడం కష్టం అని ఒక విమర్శ చేశారు. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా. అది మాకు సంబంధం లేదు. అందరికీ తెలుసు ఆ విషయం. అది తెలుసు. అలా ఇప్పుడు నేను నీ పేరు చెప్తే నమ్మంటే నమ్మరు కదా, బయటకు వచ్చాక నమ్ముతారు. ఇప్పుడు నమ్ముతారు. ఆమె చెప్పాలి. ఆ మాట చెప్తే బాగుండు. వాళ్ళెవరో చెప్పేది ఎందుకు? వాళ్ళెవరో చూసినారా? ఆ వర్గం ఎవరే కదా. సాక్షిలో ఒక ఇద్దరు మాట్లాడిస్తామంట అమ్మాయితో. నిన్న కూడా వాళ్ళ తమ్ముడు ఎవరో ఫోన్ చేసి మా తమ్ముడు చెప్పినాడంట, ఈ మాట చెప్పని చెప్పినారనేసి. ఒకవేళ ఉంటే ఇండోలో అయితే నేను పెట్టినాం. ఒకవేళ ఉంటే మాత్రం ఇది మాత్రం వస్తాం, చెప్తాను ఓపెన్గా. ఉంటే బాధితులు చెప్పాలి కానీ వాళ్ళు కూడా చెప్పేదట. ఏ టెక్నాలజీ రోజుల్లో కూడా ఏమున్నాయన్న పాలిటిక్స్ ఏమి లేవు. తాజా జగన్ మామ ఏదో అన్నాడు, దాని మీద కామెంట్ చేసే అవసరం ఉంది. ఎందుకంటే ఆయన జగన్ నిన్న ఆయన మాట్లాడుతూ చూసా కామెంటు, ఆయన లోకల్ ఖైదీకి ఎక్కువ, ఇంటర్నేషనల్ ఖైదీ తక్కువ, మధ్యలో ఉన్న ఖైదీ. ఆయనకు ఒకటే చెప్తున్నా, చెస్ ఉంటుంది కదా, చదరంగం గేము. స్టార్టింగే రాజు చిక్కు పెట్టేవాడు, ఎలుకలు ఏనుగులు సిప్పాలంతా పక్కకి తట్టి మనం రాజు దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు అందరూ ఆ పనిలో ఉన్నాం. మేము నీ దగ్గరికి వస్తాం, నీకు వెళ్తాం ఖచ్చితంగా. థ్యాంక్ యూ అన్న. జై హింద్. ఆరోపణలు వాస్తవాలుగా తెలుసుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నన్ను నమ్మారు. రెండోది మీరు మీడియా. నేను తప్పు చేశాను లేదు మీకు అందరికీ కూడా తెలుసు. మీరందరూ కూడా 20 సంవత్సరాలుగా చూస్తున్నారు ఈ తిరుపతిలో. మీడియా, పత్రికా విలేకరులు ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నా, ఇంక్లూడింగ్ సాక్షితో సహా. ఎందుకంటే సాక్షిలో కూడా వాళ్ళ యాజమాన్య జీతం కోసం వాళ్ళు పనిచేస్తున్నారు పాపం, కానీ వాళ్ళు కూడా మిత్రులే.